RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. కొండపైన వెలిసిన స్వయంభు వరాహి లక్ష్మీ నృసింహస్వామి రూపం మండల కేంద్రంలో దేవకి గార్డెన్లో బుధవారం చేతన ఫౌండేషన్ వారు ఉచిత కుటుంబిషన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కుటుంబిషన్లను పంపిణీ చేయడం జరిగింది. దీనిపై తలకొండపల్లి సర్పంచ్ కటికల శేఖర్ యాదవ్ ఈ కార్యక్రమం పట్ల తనకు సమాచారం ఇవ్వకుండా అవమానించారని, అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని పంపిణీ వేదిక ముందు స్థానిక నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహించినటువంటి చేతన మరియు ఉన్నతి ఫౌండేషన్ వారు ఉచిత కుటుంబిషన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషకర విషయం. లేని వారికి సాయం చేయడంలో గొప్పతనం, సంతోషం. కానీ తలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పాలక వర్గం సర్పంచ్కి కానీ అక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్ కానీ ఎలాంటి సమాచారం లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే రావడం జరిగింది. అదేవిధంగా తలకొండపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు అందరూ పాల్గొనడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? స్థానికంగా ఉన్న సర్పంచ్కి తెలియకుండా ఈ విధంగా కార్యక్రమాలు చేయడం ఏ విధంగా అని నేను అడగడానికి పోతే నన్ను ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. ఆకలి అవుతుంది, భోజనం చేయాలన్నా మమ్మల్ని బయటికి వదలకుండా 4 గంటల దాకా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేను అడుగుతున్నా, ఒక యాదవ్ సామాజిక వర్గానికి చెందిన నన్ను కించపరచడానికే ఈ విధంగా అగ్రకులాల నాయకులు ఈ విధంగా చేయడం జరిగింది. ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే గారు ఇది నీకు తగదు, ఖబర్దార్, మేమందరం బీసీలం అందరం ఓట్లేస్తేనే నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయినావు. మమ్మల్ని బీసీలను కించపరచడానికి, నన్ను ఒక యాదవ సామాజిక వర్గ బీసీని అన్ని తెలిసి కూడా నువ్వు కావాలని ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పోలీసుల ద్వారా నన్ను అరెస్టు చేయించి ఇప్పుడు 4 గంటలకు విడుదల చేయడం జరిగింది. ఖబర్దార్, ఖండిస్తూ ఉన్నాం. మేము ఇక ఊరుకోము. ఇది ఎంతవరకు సమంజసం అనేది నేను అధికారులను అడుగుతున్నా. మీకు ఏ విధంగా ప్రోటోకాల్ ఉంది? మీకు ప్రోటోకాల్ ఉంటుంది, స్థానిక సర్పంచ్గా నాకు ప్రోటోకాల్ లేదా? ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలవాలని మీ మీదనే వదిలిపెడుతున్నా. కర్జీ